లో చేరారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, కేవలం 3 రంగుల జెండా కండువానే కప్పుకున్నామని 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని పేర్కొన్నారు. మరో 2 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. మరోవైపు ఈ ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం లేఖలు పంపింది. అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, దానికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వారిపై స్పీకర్ తక్షణమే అనర్హత వేటు వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి వేడిని రాజేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, కేవలం 3 రంగుల జెండా కండువానే కప్పుకున్నామని 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని పేర్కొన్నారు. మరో 2 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. మరోవైపు ఈ ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం లేఖలు పంపింది. అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, దానికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వారిపై స్పీకర్ తక్షణమే అనర్హత వేటు వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.